చక్కగా అందరూ చాలా వైటల్ ఆర్గన్స్ పక్క పక్కన ఉంటాయి పొట్టలోని, అలాగే మనకి కండరాల్లోని కర్నియాస్ చేసినప్పుడు. సో మనం ఎంత మినిమం సైకోలాటరల్ డ్యామేజ్ చేయకుండా సర్జరీ చేస్తాము, దాని ప్రకారం ఆ ఇండివిజువల్ రికవరీ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చేసుకుంటే ఆ రికవరీ మంచిగా ఉంది అనుకుంటారు, కొన్ని దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది, ఇబ్బందులు పడడం. సో ఆ చిన్న చిన్న బెటర్ డెఫినేషన్ గురించి ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీలోని మనకి రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు యాడ్ అయింది. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఆపరేట్ చేసినప్పుడు ఆ మొత్తం పేషెంట్ తాలూకా వెయిట్ అంతా మన చేతి మీద పడుతుంది. సో ఆ బరువు తట్టుకొని మనం ఆపరేషన్ చేస్తాం. సో దాంట్లో ట్రెమర్ వస్తుంది కొన్నిసారి, ఇది ఈ పర్సన్కి మనం చేస్తున్నాం. సో ఈ మూవ్మెంట్ బట్ ఓవర్ టైం నేర్చుకున్నాం ఆ ఫైన్ మూవ్మెంట్ కంట్రోల్ చేసి డిఫికల్ట్ సర్జరీస్ చేయడం. బట్ ఇప్పుడు ఈ రోబో అంటే అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దానికి మనం ఈ అన్ని అవసరమైన పరికరాలు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేస్తాం. ఆ ఒక్క రోబోకి మనం కంట్రోల్ చేస్తే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫైన్ మూవ్మెంట్. సో దానికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉంటుంది. సో మన ట్రెమర్ ఏదైనా ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ కానీ ఏదైనా ఉంటే అది ఫిల్టర్ అవుట్ చేసేస్తారు. సో అది ఎంత అవసరమో మనం దానికి అడ్జస్ట్ చేయవచ్చు. ఓకే 1 మిల్లీమీటర్ మూవ్మెంట్ అవ్వాలంటే మీరు ఇప్పుడు 5 సెంటీమీటర్స్ మూవ్ చేసినా మూవ్ అవ్వచ్చు, అది 1 మిల్లీమీటర్ మూవ్ అవుతుంది. సో ట్రెమర్ అనేది మొత్తం రూల్ అవుట్ చేస్తుంది. సో కాంప్లెక్స్ సర్జరీస్లోని మన హ్యూమన్ బాడీలోని ముఖ్యంగా మనకి రక్తనాడి లాంటి దగ్గర మూవ్ ఉంటుంది. సో వాటికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఫైన్ మూవ్మెంట్తో సర్జరీ చేస్తే మీకు బ్లీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో బ్లీడింగ్ తగ్గిపోతే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్